నమస్కారం. ప్రేక్షకులందరికీ అమృతధార కార్యక్రమంలో స్వాగతం, సుస్వాగతం. నిన్న ఎపిసోడ్‌లో మనం లైఫ్‌లో జాయ్‌ఫుల్‌గా ఉండాలి అంటే, హ్యాపీగా ఉండాలి అంటే కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇతరుల నుంచి మనం ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా వాళ్ళని అప్రిషియేట్ చేయడం మూలాన మన రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్‌గా, హ్యాపీగా ఉంటాయని తెలుసుకున్నాం. దాన్ని ముందుకు సాగిద్దాం ఈరోజు కూడా. మనతో ఉన్నారు బ్రహ్మకుమారి మంజు అక్కయ్య గారు. వారికి మన స్టూడియోలో స్వాగతం చేద్దాం. అక్కయ్య, మీకు మా స్టూడియోలో సుస్వాగతం. థ్యాంక్ యూ. ఓం శాంతి. ఓం శాంతి. ఓకే. నిన్న మనం లాస్ట్‌లో ఒక చిన్న క్వెషన్‌తో వదిలేసాం. మన ఆడియన్స్‌కి ఒక హోంవర్క్ ఇచ్చి. లైఫ్‌లో మనం ఎలాగా ఇతరులని లైక్ చేయొచ్చు? లేకపోతే మనం పర్సన్‌ని ఎప్పుడు లైక్ చేస్తాం? ఎప్పుడు అయితే వాళ్ళు మనకిలా ఉంటే మనం లైక్ చేస్తామా? లేకపోతే మనకంటే బెటర్ పర్సన్ అయితేనా? లేకపోతే మనకంటే కొంచెం తక్కువ టాలెంటెడ్ అయితే మనం లైక్ చేస్తామా? సో, దానికి నా రకంగా అయితే ఆన్సర్ డెఫినెట్‌గా మనకంటే బెటర్ పర్సన్ అయితే మనం లైక్ చేస్తాం అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఆన్సర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఓకే. మీరొక ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నారనుకోండి. హ్మ్. ఓకే. మీ నెక్స్ట్ టేబుల్‌లో ఉండే వ్యక్తి మీకన్నా చాలా బెటర్. ఓకే. మనమందరం ఒక కోవర్కర్స్ అనుకోండి. కలీగ్స్. ఓకే. హ్మ్. మీ పక్కన ఉండేటువంటి టేబుల్ వ్యక్తి హూఎవర్ ఇట్ ఇస్, హ్మ్. దట్ పర్సన్ ఈస్ బెటర్ దెన్ యూ. ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ యూ. మీరు వర్క్‌లో చాలా ఆనెస్ట్‌గా ఉంటారు. ఎప్పుడు టైం వేస్ట్ చేయరు. మంచిగా ఉంటారు. హ్మ్. టైం కరెక్ట్‌గా వస్తారు. పనంతా పూర్తి చేసి తర్వాత వెళ్తారు. అందరితో స్మైల్‌తో మాట్లాడతారు. టైం వేస్ట్ చేయరు. అక్కడక్కడ కూర్చొని గాసిప్ చేయరు. హ్మ్. వ్యర్థంగా మాట్లాడడం అలా కాక మీ పని వరకు మీరు. సో, మీ పక్కన ఉండే వ్యక్తి మీకన్నా త్వరగా వస్తాడు. హ్మ్. మీకన్నా ఎక్కువ ఆనెస్టు. మీకన్నా చాలా మంచి బిహేవియర్. హ్మ్. చార్మింగ్ పర్సనాలిటీ. ఓకే. మీ మీ తర్వాత కూడా తను ఉండి పని ముగించుకొని పోతాడు. నిజంగా చెప్పండి, విల్ యూ లైక్ దట్ పర్సన్? హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ఓకే. ఇప్పుడు అందరూ ఫస్ట్ ఓహ్! సౌజన్య అంటే ఇట్స్ వెరీ నైస్ పర్సన్, వెరీ ఆనెస్ట్. ఇప్పుడు ఏమంటున్నారంటే సునీత ఇస్ వెరీ నైస్ పర్సన్. సుజన్య ఇస్ ఓకే, బట్ సునీత ఆమెకన్నా మంచిది. దిస్ కంపారిజన్ ఈస్ బ్యాడ్ యాక్చువల్లీ. ప్రతి ఓకే. ఒక్క ప్లేస్‌లో ప్రతి అయితే వాళ్ళు హానెస్ట్‌గా వర్క్ చేస్తారు. ఎవరి క్వాలిటీస్ వాళ్ళు ఉంటాయి. షుడెంట్ కంపేర్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీకన్నా మీ పక్కన ఉండే వ్యక్తి మీకన్నా బెటర్. ఇప్పుడు ఒక యాజ్ ఎ థర్డ్ పర్సన్ ఆఫీస్‌లో వేరే వాళ్ళున్నారు కదా! వాళ్ళు ఇప్పటిదాకా మిమ్మల్ని పొగుడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరంటే లైకింగ్ ఉంది. కాకపోతే మీకన్నా కొంచెం ఎక్కువ వాళ్ళని పొగుడుతారు. ఓకే. యూ లైక్ థట్? లైకింగ్ ఐ డోంట్ నో. బట్ స్టిల్ ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని నేను కూడా ఆ లెవెల్‌లో వర్క్ చేయడానికి అట్‌లీస్ట్ ఐ విల్ ట్రై. రైట్. దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ అలా ఉండాలి. హ్మ్. కాకపోతే జనరల్‌గా ఏమైతుందంటే నాకన్నా బెటర్ పర్సన్ ఒక్కడుంటే ఎక్కడో మనసులో ఒక ఇన్‌సెక్యూరిటీ ఫీల్ అయితుంది. హ్మ్. కొంచెం ఈర్ష్య వస్తుంది. కొంచెం జెలసీ. అంటే ఇప్పటిదాకా నేను ఆఫీస్‌లో నేను మంచి పర్సన్. ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చిన తర్వాత జనాల అటెన్షన్ ఇక్కడ పోతా ఉంది. హ్మ్. సో, నేను చూపించుకోను. హ్మ్. అయినా మనసులో ఎక్కడో ఐయామ్ లూజింగ్ సంథింగ్. డిస్కంఫర్ట్ ఒకటుంటది. రైట్. సో, ఆర్ యూ రియల్లీ హ్యాపీ నౌ? మేబీ నాట్ కంప్లీట్‌లీ. రైట్. సో, అంటే మీకన్నా బెటర్‌గా ఉంటే కూడా యూ ఆర్ నాట్ కంప్లీట్‌లీ హ్యాపీ. హ్మ్. ఓకే. ఇటుపక్క ఉండే టేబుల్ అతడు 9:00, 10:00 ఆఫీస్ షురు అయితే ఆరంభిస్తే ఆయన 12 గంటలకు వస్తాడు. వచ్చిన తర్వాత కాఫీలు తాగడం అంట, అక్కడక్కడ కబుర్లు చెప్పుకోవడం అంట. ఆ ఆఫీస్‌కి ఆయన లంచ్ తర్వాత పోతాడు. లంచ్‌తో ఏదో అలా 2 ఫైల్‌లు చూసేసి మళ్ళీ అటు ఇటు కబుర్లు చెప్పుకుంటూ ఇలాగే ఆయన గడిపేస్తాడు. హ్మ్. ఒక్క పని సరిగ్గా చేయడు. ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. ఆ వ్యక్తిని చూస్తే నాకు ఆ వ్యక్తి పట్ల కూడా ఏమి ఎమోషన్స్ రావు. రైట్. అంటే నచ్చదంటే హి ఈస్ ఇర్రెస్పాన్సిబుల్. హ్మ్. ఆ వ్యక్తి ఆఫీస్‌లో రెస్పాన్సిబుల్‌గా పని చేయాలి. హానెస్ట్‌గా పని చేయాలి.
అది తనలో ఆ కెపాసిటీనే లేదు. సో ఒక ప్రొఫెషనల్గా ఈజ్ నాట్ అంటే అంత నచ్చట్లేదు, వేస్ట్ ఫెలో అనుకుంటాం. ఇప్పుడు మనకన్నా ఎక్కువ ఉండే వాళ్ళ దగ్గర ఇన్సెక్యూరిటీ కొంచెం ఎక్కడో నాది పోతా ఉందేమో అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంది. మనకన్నా తక్కువ ఉండేలో వేస్ట్ ఫెలో అనుకుంటాం. రెండు నచ్చట్లేదా? ఓకే, ఇప్పుడు నాలాగే ఒక వ్యక్తి ఉన్నారు. నేను ఎంత బాగున్నానో అంతే బాగా, నేను ఎంత ఆనెస్ట్గా ఉన్నానో అంతే ఆనెస్ట్గా. అలా ఉంటే అప్పుడు ఆ వ్యక్తి నచ్చుతాడా? మేబీ నాకులాగే ఉంటే కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ ఉందేమో నచ్చడానికి. ఎన్ని రోజులు నచ్చుతుంది అక్కడ కూడా ఎక్కడైనా కంపేర్ చేస్తే? సో ద ప్రాబ్లమ్ ఇస్, నాకన్నా వ్యక్తి తక్కువ ఉన్నాడా, నాకన్నా వ్యక్తి ఎక్కువ ఉన్నాడా, నాలాగే ఉన్నాడా అనేది విషయం కాదు ఇది. ఓకే. ఒక వ్యక్తి నాకు నచ్చడం నచ్చకపోవడం దానికి ఇట్స్ మై ఓన్ థింకింగ్, మై ఓన్ ఫీలింగ్ ఇస్ ద రీజన్. మీరెలా ఉన్నారు, మీలో ఏముంది ఏం లేదు అది తర్వాత సంగతి. మీ గురించి నేనేం ఆలోచిస్తున్నాను అనేది నా పర్సనల్ విషయం. ఒక వ్యక్తి ఎలాంటి ఆలోచన ఆలోచిస్తాడో దానికి సంబంధించిన ఫీలింగ్స్ మనం క్రియేట్ చేస్తాం. సో ఫీలింగ్స్ ఆర్ క్రియేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ థాట్స్, థింకింగ్. మిమ్మల్ని చూస్తే నాకు ఫీలింగ్ పుట్టదు. మీ గురించి నేను ఆలోచించి ఎలాంటి ఆలోచన నా మనసులో వస్తుందో ఆలోచనకు సంబంధించిన ఫీలింగ్ నాలో క్రియేట్ అవుతుంది. సో యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఫీలింగ్. నాకు నచ్చడమో నచ్చకపోవడమో అది మీ వల్ల కాదు. మీ గురించి నేను ఆలోచించే ఆలోచనల ఫీలింగ్ ఉంది. You know what I mean? So I am responsible for my feelings. హేట్ ఉందా, లైక్ ఉందా, జెలస్ ఉందా, ఇలాంటి ఫీలింగ్స్ నాలా క్రియేట్ అవుతా ఉంది. దానికి మనం 10 మంది రెస్పాన్సిబుల్గా చూపిస్తున్నాం. వీళ్ళ వల్ల నాకు ఇలా ఫీల్ అవుతా ఉంది, వీళ్ళు నాకు ఇలా ఫీల్ చేయిస్తున్నారు, ఆ పరిస్థితి అలా ఉండింది, అమ్మ నాన్నలు ఇలా ఉన్నారు, సొసైటీ ఇలా ఉంది, నాకు ఆ వ్యక్తి మొగం చూస్తే నచ్చదు అంటే ఆ వ్యక్తి మొగమే అలా ఉంది. ఆ వ్యక్తి మొగంని నేను చేంజ్ చేయలేను. ఆ వ్యక్తి గురించి ఏం ఆలోచించాలి, ఏం ఆలోచించరాదు, ఎంత చేయాలి, ఎంత చేయరాదు అనేది ఇది నా థింకింగ్ కెపాసిటీ నా దగ్గర ఉంది. నాది, నా అథారిటీ అది. నేను అలాంటి ఫీలింగ్ నాలో ఉందంటే అలా దానికి సంబంధించిండే ఆలోచనలా ఉంది కాబట్టి. అవును. సో ఆలోచించే అథారిటీ నాకుంది కాబట్టి ఐ am the creator of my own thoughts. So I am creating such thoughts. అందులో మీ మీదనో వాళ్ళ మీదనో వాళ్ళ గురించి వాళ్ళని రీజన్ కారణం చూపించే దాంట్లో ఏమి ఇట్ హాస్ నో మీనింగ్. మీనింగే లేదు కదా. ఎవరెవరు ఎలా ఉంటారో అలాగే ఉంటారు వాళ్ళు. దట్స్ హౌ దే ఆర్. దట్ ఈస్ దేర్ యూనిక్నెస్. ప్రతి వ్యక్తిలో ఒక ప్రత్యేకత ఉంది. అవును. ఓకే, ఇప్పుడు ఇలాగే మీరు ఉంటారు. దిస్ ఇస్ ద బిల్డప్. ఈ బిల్డప్ అనేది ఒక న్యాచురల్ అనమాట, ఇన్బిల్ట్ అనమాట. ఇది నీ చేంజ్ చేసేకి అయ్యేది. బట్ దీని గురించి నేను ఏం ఆలోచించాలి, ఆ ఆలోచన చేంజ్ చేసుకునొచ్చు. సో నచ్చడం నచ్చకపోవడం అనేది వ్యక్తులను, వస్తువులను, ప్లేస్లను లేదు. దాని గురించి నేనేం ఆలోచిస్తున్నానో ఆ ఆలోచనల ఫీలింగ్స్ ఉంది, ఎమోషన్స్ ఉంది. బికాస్ we create the feelings and emotions. ఓకే, బాగుంది. అయితే లైఫ్లో ఉన్నారు కదా, కొన్ని ఎబిలిటీస్ కావాలి, హ్యాపీగా ఉండాలి. ఇలాంటి అట్మాస్ఫియర్లో ఎలాంటి ఎబిలిటీస్ కావాలంటారు ఒకవేళ సిచ్యుయేషన్ అలాగే వస్తే? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మనం 2 థింగ్స్ని లైఫ్లో డీల్ చేయాలి. ఒకటి పరిస్థితి, సిచ్యువేషన్స్. ఒకటి పీపుల్, మనుషులు డిఫరెంట్ టైప్స్ ఉంటారు. ఈ సిచ్యువేషన్ అనేది, పరిస్థితులు అనేది మనుషుల మూలకంగా క్రియేట్ చేసింది. అలా ఆకాశం నుంచి ఏ పరిస్థితులు రావు. అవును, డెఫినెట్గా పీపుల్ క్రియేట్ చేసింది. 85%
మనం క్రియేట్ చేస్తుంటాం పరిస్థితులు. ఇంకా మిగతా ఒక 15% అది మన చేతిలో లేదు. అది ఎవరికి తెలియకుండా వచ్చేటువంటి పరిస్థితులు ఉండొచ్చు బహుశా. అది తర్వాత సంగతి. ఓకే. బట్ అది ఎందుకు వస్తుంది ఎలా అనేది మనం తర్వాత చూసుకుందాం. బట్ మోస్ట్లీ నేను మీకు ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తున్నా, మీరు నాకు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అండర్స్టాండింగ్, మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. మన రిలేషన్షిప్లో ఒక పెద్ద ప్రాబ్లం ఏం తెలుసా? టిట్ ఫర్ టాట్. ప్రతిదానికి వాళ్ళు ఏం చేస్తారో దానికి ఉల్టాదే రెస్పాన్స్. అది ఉంది. ఇంకొకటి ఏమంటే ద బిగ్ ప్రాబ్లం, నేను మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటున్నా, మీరే నన్ను అర్థం చేసుకోవట్లే. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ. మీ గురించి నాకు అన్నీ తెలుసు, అన్నీ అర్థం చేసుకుంటున్నా, మీరు నన్ను అర్థం చేసుకోవట్లే. సో మిస్అండర్స్టాండింగ్ బిగిన్స్ ఫ్రమ్ యూ. నీ వల్లనే ఇదంతా ప్రాబ్లం. ఎందుకంటే మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, అయితే నేను మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటున్నాను అని అనుకుంటున్నాం. ఇలాంటివి కామన్గా మాట్లాడుకుంటాం కదా. డెఫినెట్గా. ఇప్పుడు నేను నిన్ను అర్థం చేసుకుంటే నాకు ఇది కూడా అర్థమైండాలి కదా, కి యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ. అవును. మీకు అర్థం చేసుకునే రాదు అనేది కూడా నాకు తెలిసిండాలి కదా. అప్పుడు ఇది కూడా నేను అర్థం చేసుకుంటే నాకు ప్రాబ్లమే ఉండదే. ఇట్ మీన్స్ మీరు అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకొని రాదు అనే సంగతి కూడా నాకు అర్థమై ఉండాలి. అవును. ఈ విషయం నాకు అర్థం కాలేదంటే నేను అర్థం చేసుకోలేదు. సో ఇట్ మీన్స్ నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, మీరు నన్ను అర్థం చేసుకోలేదు. ఇది ప్రాబ్లం. అయితే ప్రతి ఒక్కరూ ఎదుటి మనిషిని అర్థం చేసుకున్నాను, వాళ్ళే నన్ను అర్థం చేసుకోలేదు అనుకుంటూ ఉంటారు. అవును. అన్ని విషయాలు నాకు తెలిసిందంటే ఇది కూడా తెలిసిండాలి కదా. మా పాపకి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నామేమో ఎదుటి పర్సన్కి, అందుకని అలా ఫీల్ అవుతున్నాం, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవట్లేదని. ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదని తెలుసు కదా. సో అర్థం చేసుకొని రాదు, ఇతనికి రాదు అని కూడా తెలిసిండాలి కదా. అవును. ఇప్పుడు మా అమ్మ నాన్నలేమో చిన్నప్పటి నుంచి మా పాపకి ఇది రాదండి, తనకి చిన్నప్పటి నుంచి ఈ అలవాటు ఉంది. సో వాళ్ళకి తెలుసు ఇది అలవాటు ఉంది అంటే ఆ పాప అట్లా చేస్తుందని. సో they know that's how the child is. వాళ్ళకి తెలుసు. అదేలా నాకే తెలిసింటో ఈ పాపకి అర్థం చేసుకొని సరిగా రాదు అని తెలిస్తే నాకు హర్ట్ కాదు కదా. అవును. ఆ ఫీలింగ్ కూడా రాదు అసలు. రాదు కదా. అదే ఐ నో రాదంటే ఇట్స్ ఓకే. ఇప్పుడు మీకు రాదనే సంగతి నాకు తెలియదంటే నాకు కూడా మీ గురించి సరిగ్గా తెలియదు కదా. యు నో వాట్ ఐ మీన్. కానీ నిన్ను మనం మాట్లాడుకున్న విధంగా కీప్ డిస్టెన్స్, అది మనం ఎంత క్లోజ్గా వెళ్ళిపోతామంటే ఎవరైనా పర్సన్కి, సో వాళ్ళ పర్సనల్ జోన్ కూడా మనం దానిలో కూడా వెళ్ళిపోయి వాళ్ళని అంటే స్పేస్ లేకుండా చేస్తాం. సో ఏమంటారు అంటే ఇట్లాగా అర్థం చేసుకోవాలంటారా, లేకపోతే వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వాలంటారు ఇలాంటి సిచ్యువేషన్లో? ద ఫస్ట్ థింగ్ ఈస్ ఎనీ రిలేషన్షిప్, ఒక సమస్య ఉంది, సమస్య నుంచి ఎస్పెషలీ సమస్యలు రెండు ప్రకారాలు, ఒకటి వస్తువులు, ఇంకొకటి ప్లేస్, ఒకటి పర్సన్. సో వెన్ వి టాక్ అబౌట్ పీపుల్, ఫస్ట్ అక్కడ కావాల్సింది అండర్స్టాండింగ్. ఓకే. ఇప్పుడు నేను మిమ్మల్ని అర్థం చేసుకోనాలి లేదా మీరు నన్ను అర్థం చేసుకోనాలి అంటే ప్రైమరీలీ ఫండమెంటలీ చాలా ఇంపార్టెంట్ నన్ను నేను అర్థం చేసుకున్నాను. నాలో ఒక మనసు ఉంది కదండి, నేను ఒక మనిషే కదా, నాలో ఫీలింగ్స్ ఉంది, ఎమోషన్స్ ఉంది, థాట్స్ ఉంది, నా యాటిట్యూడ్ ఉంది, నా బిహేవియర్ ఉంది, నా మూడ్ ఉంది. ఇది నా ప్రపంచం. ఇది నాకే తెలీదు, నాకు టక్కని మూడ్ ఆఫ్ అవుతుంది. ఎందుకు అవుతుంది ఐ డోంట్ నో. నేను టక్కని ఇలాంటి నా ప్రవర్తన మారుతుంది, నాకే తెలియదు నేను ఎందుకు ఇలా మారిపోయానా, నేను ఇలా మాట్లాడరు అనుకున్నానే, మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడాను నాకు తెలీదు. అంటే నా బిహేవియర్, నా ఎమోషన్స్, నా మూడే నాకు తెలియదంటే ఇంకొక వ్యక్తి ఎలా అర్థం చేసుకోగలను నేను? ఇంకొక వ్యక్తి, ఇంకొక మనసు, వాళ్ళ మూడు నాకు ఎలాగండి తెలుస్తుంది?
సో స్పిరిచువాలిటీలో ద ఫస్ట్ బేసిక్ థింగ్ ఇస్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ యువర్ ఓన్ వరల్డ్. మన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమే స్పిరిచువాలిటీ అనేది. స్పిరిచువాలిటీ అనేది ఏదో ఒక మనిషికి వ్యత్యాసమైందే, మనిషికి ఒక భిన్నమైంది ఏదో ఒక స్టడీ చేయాలనేది లేదు. పురాణాలు చదువుకోనాలి, ఇంకా చదువుకోనాలి, గీత భారతం అంతా చదువుకోనాలి అనేది కాదు. ఓకే. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క వేదం, ఒక్కొక్క మనిషి ఒక మహాభారతం, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పెద్ద స్క్రిప్చర్, ఒక ధర్మం అన్నమాట. ఒక మనిషి ఒక కర్మభూమి, ఒక మనిషి ఒక అర్జునుడు. అలాంటప్పుడు నన్ను ఇంత పెద్ద మహాభారతాన్ని నాకు అర్థం కాలేదంటే ఇంకొక మహాభారతాన్ని ఎలా అర్థం చేసుకునేది? అవును. దిస్ ఇస్ స్పిరిచువాలిటీ. ఓకే. మనం పుస్తకాలు చదువుకొనేస్తాము, వాళ్ళు అట్లా చెప్పారు, ఇది ఇందులో ఇట్లా రాసింది అట్లా రాసింది అనుకుంటామే తప్ప దాంట్లో ఉండేదంతా మనం టక 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 ఒప్పించేస్తాం. బట్ దిస్ ఇస్ ద వరల్డ్. నాలో ఒక పెద్ద ప్రపంచం ఉంది, దాని గురించి నాకు ఏబిసిడీలు కూడా తెలీదు. అలాంటప్పుడు ఇంకొక ప్రపంచం, ఇలా నేను ఒక ప్రపంచం, మీరు ఒక ప్రపంచం. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది నాకు ఎలా అర్థమవుతుందండి? మనం ఒకే రూఫ్ కింద ఎన్ని సంవత్సరాలు ఉంటేను 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కాపురం చేస్తారు జనాలు. ఒకరినొకరు అండర్స్టాండింగ్ ఉండదు. పిల్లలు పుడతారు, వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతుంది, వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతుంది. వీళ్ళిద్దరు ఇంకా అర్థమే చేసుకోండలేదు. అది నిన్న మాట్లాడినట్టుగా గ్రాంటెడ్ ఫీలింగ్. అంటే రిలేషన్షిప్ అనేది మనకు ఒక ట్యాగ్ లాంటిది. ఒక వస్తువు ఉంటే ఆ వస్తువు ఒక ట్యాగ్ ఉంటుంది కదా, ఇది మేడ్ ఇన్ సో అండ్ సో, దీని ప్రైస్ సో అండ్ సో, ఇది లెదర్ మేడా ఫలానా మేడా, దాని ఒక ట్యాగ్ ఉంటుంది. ఓకే, మనము కూడా ఒక ట్యాగ్ ని తీసుకుంటూ జీవిస్తున్నాం. ఇది నా చెల్లి, ఇది నా అమ్మ, వీళ్ళు నా పిల్లలు, ఇది భర్త, ఇది భార్య, ఇది అది, ఇది అది. ఇలా మనం రిలేషన్షిప్ అనేది ఒక ట్యాగ్స్ లాంటిది. అమ్మ అంటే ఏంటి? మనమే మన మనసులో ఒక బొమ్మలు వేసుకుంటాం. అమ్మ అంటే ఇలా ఉండాలి, నాన్న అంటే ఇలా ఉండాలి. ఫ్రెండ్ అంటే నా మనసులో ఒక ఫ్రెండ్ అనేది ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మను నేను గీసుకుంటా. ఇప్పుడు మీరు నా ఫ్రెండ్ అనుకోండి, నా ఫ్రెండ్ అయితే ఇట్లా కదా ఉండాలి. నేను గీసిన బొమ్మలా మీరు లేదంటే ఐ డోంట్ లైక్ యూ. ఎందుకంటే నేను గీసిన బొమ్మకి మీకు మ్యాచే కాలేదు కదా. సో ప్రతి ఒక్కదాన్ని బొమ్మలు గీసుకుంటాం మనసులో. హస్బెండ్ అంటే ఇట్లా ఉండాలి, వైఫ్ అంటే ఇట్లా ఉండాలి, ఓకే, పిల్లలు అంటే ఇట్లా ఉండాలి, ఇల్లు అంటే ఇట్లా ఉండాలి. అంత మనం ఇక్కడ ఒక చిత్రాన్ని గీసుకుంటాం. కరెక్ట్ గా చెప్పారు. ప్రతి రిలేషన్ లో మనం ఒక బొమ్మ గీసుకుని ఇలాగే ఉండాలి అని పెట్టుకుంటాం. అలా అది మ్యాచ్ కాలేదంటే డిసప్పాయింట్మెంట్. డెఫినెట్ గా. అవును. అయ్యో నేను ఏమనుకున్నా ఇలాంటి వాళ్ళు దొరికారండి, ఎలా పిల్లలు కావాలి అనుకున్నాను ఇలాంటి పిల్లలు పుట్టారు, అయ్యో అనుకుంటాం. కాకపోతే నేను అనుకునేలాగే పిల్లలు ఉండాలి అనేది లేదు. పిల్లలు ఎలా ఉన్నారో అలా నేను అనుకోనాలి, వాళ్ళని అర్థం చేసుకోనాలి, మనం అలాగే యాక్సెప్ట్ చేయాలి. సో ఇమాజినేషన్ వరల్డ్ లో మనము జీవిస్తూ ఉంటాం. రియల్ లైఫ్ కి మనం రానే రాము. రియల్ లైఫ్ వేరు, ఇమాజినరీ లైఫ్ వేరు కదా. అవును. మనం ఊహించుకునేది అంతా భూమిలో ఉండాలి, ఊహించుకునేదన్నీ జరగాలి అంటే కాదు కదా. అది కాకుండా ఉండేసరికి మనకి లైఫ్ లో ఒక డిస్సాటిస్ఫాక్షన్. అవును. చాలా మంది పెళ్లి అయి వాళ్ళ ఇన్లాస్ ఇంటికి పోతారు. పెళ్లికి ముందు అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుంది, తర్వాత నా లైఫ్ ఇట్లా అనుకుంటూ పోతారా, అక్కడ ఇంకేమో ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ప్రతి వాళ్ళ లైఫ్ లో ఈ సిచ్యువేషన్ డెఫినెట్ గా అందరూ ఫేస్ అవుతారు. అందరూ ఫేస్ టైంలో 10th స్టాండర్డ్ ఫినిష్ తర్వాత +2 ప్లస్ కాలేజ్ లైఫ్ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అక్కడ ఇంకేమో ఉంటుంది. అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటారా? ఇలా ఉండాలి అలా ఉండాలి ఇమాజిన్ చేసుకోకూడదు అంటారా? యాక్చువల్లీ ఇమాజినేషన్ రియల్ కాదు కదా. ఇమాజినేషన్ ఇస్ నాట్ రియల్. అది అందుకే దాని కల్పన అంటారు. ఇమాజినేషన్ ఇస్ సంథింగ్ దట్ డజంట్ ఎగ్జిస్ట్. ఓకే. Imagination is on the basis of your previous experiences or else of your desires. Desire. ప్రతి మనిషిలో కొన్ని కోరికలు ఉంటుంది.
ఎక్కడో మనకే తెలియని కోరికలు ఉంటుంది. ఆ కోరికలనంతా మనం ఒక ఫిలంలా చేసుకుంటాం. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఆ కోరికలు నాకే ఉండొచ్చు, చూసి నాకే పుట్టిండొచ్చు, వేరే వాళ్ళు చెప్పి నాకి అది వచ్చిండొచ్చు, సినిమాలు చూసి వచ్చిండొచ్చు, పుస్తకాలు చదివి వచ్చిండొచ్చు. దానికి వచ్చేదానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. అది వేరే సంగతి. ఏదో రకంగా వచ్చింది. ఇప్పుడు నాలా ఈ కోరికలన్నీ వచ్చేసింది. ఆ కోరికలంతా నెరవేరితే ఎంత బాగుంటుందో అనుకుంటాం. ఆ కోరికలంతా నెరవేరాలా ఒక ఫిలం మనము చేసుకుంటాం. ఇప్పుడు జీవితం ఆ ఫిలం లాగే ఉండాలి అనుకుంటాం. ఆ ఫిలంలో ఒక హీరో ఉంటాడు. ఆ ఫిలంలో అంత బాగా ఉంటుంది. అన్ని గుడ్ థింగ్. ఆ కోరికలంతా గుడ్డే ఉంటుంది. అన్ని గుడ్లు ఉంటుందా అండి? కష్టం. ఉండదు కదా. లైఫ్‌లో అయితే. సో అక్కడ డిసప్పాయింట్మెంట్ వస్తుంది. అక్కడ వి గెట్ డిప్రెస్డ్. అయ్యో ఇంతేనా లైఫ్. కొంతమంది ఏమో అనుకొని ఏమో జరిగేసరికి వాళ్ళు తట్టుకోలేరు. ఓకే, ఎందుకంటే ఇమాజినరీ లైఫ్లోనే ఉంటూ రియల్ లైఫ్కి ఎంటర్ అయ్యి అదొక పెద్ద షాక్లా ఫీల్ అవుతారు. సో మైండ్ డిసప్పాయింట్ అవుతుంది, అడ్జస్ట్ చేసుకోలేకపోతారు. అండ్ కొంతమంది ఎంతవరకు పోతారంటే ఇలాంటి లైఫ్ జీవించే దానికన్నా చచ్చిపోయేది మేలు అనుకుని చచ్చిపోతారు. ఫినిష్. ఇంత మంచి లైఫ్ చిన్న విషయానికి వేస్ట్ చేసుకున్నాం. మన నిజ జీవితంలో కొన్ని చిన్న విషయాలు మనం నేర్చుకోవాలి. ఓకే, అది దానికి కొన్ని ఎబిలిటీస్ అనొచ్చు, లేదా చిన్న స్టెప్పింగ్ స్టోన్ అనొచ్చు, లేదా ఇట్స్ జస్ట్ రిమైండర్ అని కూడా అనొచ్చండి. అది ఆ విషయాలు ఉంటే మన జీవితం ఎంత అందంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి జనాలు ఉంటే కూడా మనం చాలా మంచిగా మన జీవితాన్ని జీవించగలుగుతాం. అది ఏ విషయాలు అనేది మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, చాలా బాగా చెప్పారు అక్కయ్య. సరే, అయితే మనం ఇదే టాపిక్ నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాము. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మనం విన్నాం కదా. అయితే నిన్న ప్రశ్నకి సమాధానం కూడా మీకు ఈరోజు దొరికింది అని నేను ఆశిస్తున్నాను. అయితే ఇప్పటి వరకు మనం పర్సన్ లైకింగ్ ఇతరుల మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు మన థాట్స్లోనే ఉంటుంది అన్న విషయం తెలుసుకున్నాము. అయితే ఇమాజినరీ వరల్డ్ డిఫరెంట్, రియల్ వరల్డ్ డిఫరెంట్ అన్న విషయం తెలుసుకున్నాం. ఇప్పటివరకు ఇమాజినరీ వరల్డ్లో ఉంటూ మనం కొన్ని డిసప్పాయింట్మెంట్స్ అనేది లైఫ్లో చూస్తున్నాం. అయితే ఏ పర్సన్ అయినా సరే వాళ్ళని ఎలా ఉన్నారో వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి అన్న విషయం తెలుసుకున్నాం. అయితే ఇది కూడా మీ లైఫ్లో మీరు పాటిస్తారని ఆశిస్తూ ఇప్పటికి సెలవు తీసుకుంటున్నాం. మరొక ఎపిసోడ్లో మరికొన్ని మంచి టాపిక్స్తో మీ ముందుంటాం. నమస్కారం.